అన్యులు చాలామంది ఒక ప్రశ్న అడుగుతూ ఉంటారు, ఏంటంటే మిమ్మల్నే కాదు మొత్తం ఎవరైతే హీలింగ్స్ చేస్తారో, స్వస్థ ప్రార్థన చేస్తారో వాళ్ళందరినీ ఏమంటారంటే, ఇప్పుడు సపోజ్ మీకు ఫీవర్ వచ్చింది, హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు, లేదా మన ఇంట్లో మన పాపకు మన బాబుకు జ్వరం వచ్చింది, హెల్త్ బాగాలేదు, హాస్పిటల్కి వెళ్ళాం. ఈ ఫొటోస్ చూసినప్పుడు అరే మీరే ప్రార్థన చేసి బాగా చేస్తారు కదా, మీ పిల్లోడికి ప్రార్థన చేయలేకపోయారా, మీకు జ్వరం వచ్చి మీరు ప్రార్థన చేసుకోలేకపోయారా అని కొంచెం వెటకారంగా వ్యంగ్యంగా మాట్లాడతారు. దానికి మీరు సమాధానం ఏం ఇస్తారు? ఏ ఫోటోలు డాడీ? ఎవరైనా కావచ్చు. ఒక టైంలో సతీష్ కుమార్ గారు హాస్పిటల్లో ఉంటే, మీ దేవుడు నిన్ను స్వస్థపరచడా, అందరికి ప్రార్థనలు చేస్తారు మీరు చేసుకోరా అని ఇలా మాట్లాడుతుంటారు అన్నిలో. దానికి మనం ఏం ఆన్సర్ చెప్తాం అంటే డాడీ, దేవుని శక్తి ఏంటో వాళ్ళకి తెలియదు. నెంబర్ 1, దేవుని ప్రభావం వాళ్ళకి తెలియదు. అంటే స్వస్థపరుచు యెహోవాను నేనే అని చెప్పి ఆయన వాక్యం క్లియర్ కట్గా ఉంది. ఈరోజు అనేక మంది చనిపోయే వారిని సైతం దేవుడు బ్రతికిస్తున్నాడు. కిడ్నీ పేషెంట్ కానీ, క్యాన్సర్ పేషెంట్స్ని కానీ అనేక మందిని దేవుడు స్వస్థపరుస్తున్నాడు. ఈరోజు అనేక మంది స్వస్థపరచబడి సేవకులుగా వాడబడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఉదాహరణకి యేసన్న గారికి వచ్చినటువంటి వ్యాధి మామూలు వ్యాధి కాదు అది. ఆయన స్వస్థపరచబడడం ద్వారానే ఒక స్వస్థతలో నుంచి పుట్టినదే హోసన్నా మినిస్ట్రీస్. లేకపోతే ఆ రోజు ఆయన చనిపోవాలా? ఆయన చనిపోతే ఈరోజు హోసన్నా మినిస్ట్రీస్ ఎక్కడిది? ఈ ప్రపంచనం ఎక్కడిది? ఈ గుడారాల పండగ ఎక్కడిది? ఆయన స్వస్థత పడ్డాడు కాబట్టే దేవుని యందు సేవకునిగా బయలుదేరాడు. అనేక ఆత్మలను దేవుడు ఆయన ద్వారా పట్టించాడు. ఈరోజు గొప్ప సువార్తను దేవుడు ప్రకటిస్తున్నాడు. అంటే స్వస్థతలు లేవు, అద్భుతాలు లేవు అంటే డెఫినెట్లీగా ఉన్నాయి. నేను ఒకటే నమ్ముతా డాడీ, మీరు బత్తాయి పండు తిన్నారా ఎప్పుడైనా? తిన్నాను. బత్తాయి పండు ఎలా తినాలా? ఓల్చుకొని తినాలా, తోలు తీయాలా. మేము ఇటు క్రిస్మస్ టైంలో గోండు వాళ్ళ దగ్గరికి వెళ్తాం, గోండు జాతి వాళ్ళ అడవిలోకి. వాళ్ళకు బిర్యానీ, బాస్మతి రైస్ బిర్యానీ పెడతాం మేము. వాళ్ళు ఏంటంటే చీ ఈ కీడ అంటారు వాళ్ళు, ఇది పురుగు అంటారు వాళ్ళు. వై బికాజ్ ఎందుకు అంటే ఆ రైస్ ఎప్పుడు తినలేదు వాళ్ళు, పురుగులా కనపడుతుంది వాళ్ళకి. ఓకే. ఈ బత్తాయి పండు కూడా ఇట్లా కొరుకుతారు తోలు తీయకుండా, చీ అని చెప్పి పడేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు తినలేదు. అప్పుడు మనం ఏం చేస్తామంటే తోలు తీసి చిన్నగా తీసి తింటే అప్పుడు వాళ్ళు తినడం ప్రారంభిస్తారు. అప్పుడు వాళ్ళ ముందు మనం బిర్యానీ తినడం స్టార్ట్ చేస్తే అప్పుడు తింటారు. ఈయన ఇదే నమ్ముతాడు డాడీ, తిన్న వాళ్ళకే టేస్ట్ తెలుస్తుంది. దేవుని శక్తి కూడా అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. ఎవరికి పడితే వాళ్ళకి దేవుని శక్తి తెలియదు డాడీ. అన్యులు మాట్లాడుతున్నారని మీరు అంటున్నారు, కానీ మన సేవకులు కూడా అంటున్నారు డాడీ. కొందరు ఒక డినామినేషన్ వాళ్ళు స్వస్థపరుస్తారు, ఎక్కడున్నాయి స్వస్థతలు ఆగిపోయినాయి అని చెప్పి చాలా మంది అంటున్నారు. అంటే తిన్న వాళ్ళకే టేస్ట్ తెలుస్తుంది. దేవుని శక్తి అనుభవించిన వాళ్ళకే దాని ప్రభావం ఏంటో అర్థమవుతుంది. అది నేను నమ్ముతా డాడీ. మీరు ఏ డినామినేషన్కి చెందిన వాళ్ళు? పెంతెకోస్తా లేదంటే హెబ్రోనా, లూథరన్నా? ఏ బ్యాక్గ్రౌండ్ మీది? ఏ బ్యాక్గ్రౌండ్ లేదు డాడీ, నేనైతే పెంతెకోస్తలుగా ఉంటా. మీరు పరిశుద్ధాత్మ నమ్ముతారా? నమ్ముతాను. భాషలు నమ్ముతారా? నమ్ముతాను. పాటలు, ఉద్యోగం నమ్ముతారు? నమ్ముతాను. సంగీత వాయిద్యాలతో నమ్ముతాను. చప్పట్లు కొడతాము, అన్ని నమ్ముతారు, గంతులు వేస్తాము. ఓకే. సో సంతానం లేని వాళ్ళకి అరటిపండు తింటే సంతానం కలుగుతుంది, చాలా వైరల్ అయింది. ఇప్పటికి కూడా మీమ్స్ చేస్తున్నారు, ట్రోల్ చేస్తున్నారు. అంటే దీనికి నేను అపార్థం చేసుకోలేదు, ఎందుకంటే అది మీ విశ్వాసం, మీ ఫెయిత్. అది అరటిపండులో శక్తి ఉందన్నది కాదు, కానీ ప్రార్థన చేస్తే దేవుడు కార్యం జరిగిస్తాడని నేను నమ్మాను. సో ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో, కొంతమంది సేవకులు కూడా కావచ్చు, వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అరటిపండు తింటే పిల్లలు పుడతారా? అరటిపండు తినడం ద్వారా పిల్లలు పుట్టడం ఒకటి పక్కకు పెడితే, నా మీద ప్రధానమైన నింద పెద్ద పెద్ద సేవకులు కూడా మాట్లాడారు. మస్తు బాధ అనిపించింది నాకు. ఏ విషయంలో బాధ అనిపించిందంటే, కొత్తగూడెంలో ఒక ఆయన మీటింగ్ పెట్టాడు. ఆ సేవకుడు వచ్చాడు ఇక్కడికి. వచ్చి ఏమన్నాడంటే, ఇక్కడే కదా వాడిది అరటికాయలు అమ్ముకునేటోడిది వాడు, ఆ దొంగగాడిది ఇక్కడే కదా అరటికాయలు అమ్ముకునేటోడు వాడు, అరటికాయలు అమ్ముకొని బాగుపడేటోడు వాడు అన్నాడు. దేవుని సన్నిధిలో ఎవరు పేరు చెప్తారా? వద్దులే డాడీ, ఎందుకు డాడీ పేర్లు ఎందుకు. ఇప్పుడు అరటికాయలు అమ్ముకునేటోడు అన్నాడు. నా పరిచర్యలో డాడీ ఏనాడు అరటికాయలు కనుక నేను అమ్మినట్టు ఎవరైనా నిరూపిస్తే డాడీ, మీరు ఏ శిక్ష చేసినా నేను భరిస్తా. మీరు అరటిపండు అమ్మరా మీటింగ్లో? అస్సలు సమస్య లేదు డాడీ.
ఇప్పుడు ఒక్కరు ఆ సాక్ష్యం చెప్పిన, అరటికాయలు అమ్మినట్టు సాక్ష్యం చెప్పిన అంటే నేను విన్నది ఏంటంటే మీరు అరటిపళ్ళు ట్రేలో పెట్టి ఒక్కో అరటిపండు 50 రూపాయలకి 100 రూపాయలకు అమ్ముతున్నారు అని నేను విన్నా. ఎస్, లేదు డాడీ, మీరు తెలంగాణ, ఆంధ్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక, ఒరిస్సా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి విశ్వాసిని కనుక్కోండి. అమ్మ తేజ సభలకు వెళ్ళిన ప్రతి ఒక్కరిని కనుక్కోండి. ఏ నాడన్నా అరటికాయలు నేను అమ్మాను అని చెప్పి తెలిస్తే మీరు ఏదైనా నా మీద యాక్షన్ తీసుకోవచ్చు, ఏదైనా వీడియోలు పెట్టవచ్చు. నెంబర్ 1. నెంబర్ 2, ఈ అరటికాయలు అనేది నేనేం చెప్తానంటే, ఒక వ్యక్తి వరంగల్లో జరిగిన సంఘటన. చాలామంది అయ్యా నాకు పిల్లలు లేరు, ఫ్రూట్స్ తీసుకొచ్చుకొని ప్రార్థన చేయమన్నారు. వాళ్ళే తీసుకొచ్చుకుంటున్నారు. వాళ్ళే తీసుకొచ్చుకుంటుంటే సరే ప్రార్థన చేసి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఒక వ్యక్తి ఏం చేశాడంటే, అయ్యా నేను 4 ట్రేలు స్పాన్సర్ చేస్తాను, సో మీరు సంతానం లేని వాళ్ళకు ప్రార్థన చేసి ఇవ్వండి అయ్యా, బాగుంటుంది అని చెప్పేసి అన్నాడు. అంటే నేనేం చేశానంటే, సరే తీసుకురా నాన్న ప్రార్థన చేసి ఇద్దామని చెప్పేసి ఆ రోజు ప్రార్థన చేసి ఇవ్వడం జరిగింది. అయితే నేను ఒకటి నమ్ముతాడు, ఇప్పుడు స్టూడెంట్కి ఎగ్జామ్స్ జరుగుతున్నప్పుడు ఎగ్జామ్ ఫ్యాడ్ పెన్ను తీసుకొచ్చుకుంటాడు వాడు. అన్న ప్రార్థన చేయండి అన్న, ఈ ఫ్యాడ్కి పెన్నుకి ప్రార్థన చేయండి అన్న, సో మంచిగా ఎగ్జామ్ రాయడానికి చూడండి అన్న అని చెప్తే, నేను ఆ ఫ్యాడ్ పెన్ను పట్టుకొని, ప్రభువా బిడ్డకు మంచి తెలివిని జ్ఞానం దయచేయండి, ఈ ఫ్యాడ్లో తండ్రి నీ అభిషేకం ఉంచండి, పెన్ను పాడవ్వకుండా నీ కృపతో నింపండి అని ప్రార్థన చేస్తా. నా దగ్గర రైతులు ఎక్కువ ఉన్నారు డాడీ. ఆ రైతులు విత్తనాలు తీసుకొని వస్తారు. విత్తనాలు తీసుకొని వచ్చినప్పుడు ఆ విత్తనాలను బట్టి ప్రార్థన చేస్తా. విత్తనాలు, ప్రభువా ఈ విత్తనాలు నాటుతుండగా మంచి ఫలాలు గాయాలా, వీరి కష్టాలు తీరిపోవాలా, వీరికున్న అప్పులను తీరిపోవాలా, వీరి పంట సస్యశ్యామలంగా పండాలని చెప్పి ప్రార్థన చేస్తావా? విత్తనాలకు ప్రార్థన చేసి పో అని చెప్పి తిట్టి వదిలగొడతావా? పెన్నుకు ఫ్యాడ్కు ప్రార్థన చేయడం ఏంది పో అని చెప్పి తిట్టి పంపించేస్తావా? కదా నాన్న. ఇప్పుడు వాళ్ళే ఫ్రూట్స్ తెచ్చుకుంటున్నారు, ఫ్రూట్స్కి ప్రార్థన చేసే పిల్లలు పుడతారు అంటావా? తను విశ్వసిస్తుంది. అయ్యగారు నాకు ఫ్రూట్ ప్రార్థన చేసి ఇస్తే నా గర్భం తెరవబడుతుంది, నా చెల్లి విశ్వసిస్తుంది. ఇప్పుడు రక్తస్రావం కలిగినటువంటి సహోదరి ఉంది, తను ఏం విశ్వసించింది? హాస్పిటల్స్ చుట్టూ తిరిగి తన దగ్గర ఉన్న డబ్బులంతా వైద్యానికి ఖర్చు పెట్టి యేసు ప్రభు వస్త్రపు చెంగు తాకితే నాకు స్వస్థత జరుగుతుందని విశ్వసించింది. అక్కడ యేసు ప్రభు వస్త్రపు చెంగు తాకడం ద్వారా అద్భుతం జరగలే, ఆమె ఫెయిత్ అక్కడ ఉంది. అక్కడ ఆమెలో ఉన్న విశ్వాసం ద్వారా అద్భుతం జరుగుతుంది. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు అని నిజ స్వరూపం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం. నీలో ఎంత విశ్వాసం ఉంటే అంత ప్రతిఫలం చూస్తావు. నేను అదే నమ్ముతున్నాను. ఇప్పుడు ఈ పాస్టర్లందరూ వెనక ముందు చూడకుండా అక్కడ ఒక దగ్గర ఆయన స్పాన్సర్ చేయడం ద్వారా ప్రార్థన చేసి అందరికి ఇచ్చినందుకు, అమ్మ తేజ అరటికాయలు అమ్ముతున్నాడు అని చెప్పి, డాడీ మనం ఏది మాట్లాడినా దేవుడికి లెక్క చెప్పాలా? వాళ్ళంత పెద్ద పెద్ద సేవకులు, వాళ్ళు దేవుడికి లెక్కొప్ప చెప్పాలా లేదా? నేను అమ్మితే నేను లెక్కొప్ప చెప్పాలా? లేనిపోని నింద నా మీద వేస్తే వాళ్ళు లెక్కొప్ప చెప్పాలా? అది డాడీ జరిగింది. విషయం ఏంటిదంటే, వాళ్ళు తీసుకొచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థన చేసి ఇవ్వడంలో తప్పేముంది డాడీ? దాంట్లో తనలో ఉన్న విశ్వాసాన్ని మనమెవరు కాదనడానికి?